ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కంప్లీట్ గా మనకైతే రేషన్ కార్డ్ సంబంధించి లేటెస్ట్ గా అప్డేట్ అవడం జరిగింది అనమాట. సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో రేషన్ కార్డ్ సంబంధించి, సో ఎవరికైతే కీ రిజిస్ట్రేషన్ నంబర్ అప్డేట్ అయ్యిందో వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ మంత్ బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కంప్లీట్ గా రేషన్ సంబంధించి ఎఫ్ఎస్సి అని కంప్లీట్ గా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ గా మీ యొక్క రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా, ఒకవేళ అప్రూవ్ అయితే మనకు కీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ప్రతి ఒక్కరికి అయితే అప్డేట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు వచ్చేసి కీ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి అప్డేట్ అయితే అయ్యిందనమాట. సో చాలా మందికి 90% అయ్యింది. ఒకసారి మీరు కంప్లీట్ గా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో అందరికి ఆల్మోస్ట్ అయితే అప్డేట్ అయింది అనమాట, అప్రూవ్ అయింది. అలాగే ఇంతకుముందు మనకు ఎంఆర్ఓ పెండింగ్, అలాగే డిసిఎస్ఓ పెండింగ్ అని చూపించేది కదా. సో ఆ విధంగా కాకుండా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 90% అందరికి అయితే అప్డేట్ అయింది అనమాట. ఒకసారి మీరు కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా రేషన్ కార్డ్ లో మెంబర్స్ ని యాడ్ చేయించుకుంటే వాళ్ళ యొక్క పేర్లు కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది. సో ఒకసారి అది కూడా చూసుకోండి. అలాగే అప్రూవ్ కూడా అయిందనమాట. చాలా మందికి పెండింగ్ అని ఉండే, అది కూడా అప్రూవ్ అయితే అయిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తేనే మీకు నెక్స్ట్ మంత్ మీకైతే రేషన్ డీలర్ వద్ద రేషన్ బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కీ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన వాళ్ళు రేషన్ డీలర్ వద్దకు వెళ్ళేసి మీరు ఈ కేవైసీ చేయించుకోండి. ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిందో వాళ్ళు ముందుగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నమాట. బయోమెట్రిక్ సిస్టమ్ లేదా ఫేస్ అథెంటికేషన్ అనేది చేయించుకోండి. అప్పుడే మీకు రేషన్ బియ్యం అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఒకసారి అయితే ప్రతి ఒక్కరు ఒకసారి మీ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కంప్లీట్ గా రేషన్ కీ రిజిస్ట్రేషన్ నెంబర్ అందరికీ అప్డేట్ అయింది. అలాగే ప్రభుత్వం మనకు రేషన్ బియ్యంతో పాటు రేషన్ బ్యాగులు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట. సో మనకు నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి బియ్యంతో పాటు 6 కేజీల రేషన్ బ్యాగులను అయితే ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇవ్వాలని కంప్లీట్ గా నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాగు పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఫోటో అయితే కంప్లీట్ వాళ్ళ ముగ్గురు ఫోటోతో పాటు 6 గ్యారెంటీలకు సంబంధించి 6 పథకాలకు సంబంధించి కూడా కంప్లీట్ గా ఫొటోస్ ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో వచ్చే నెల నుంచి మనకి ఆ బ్యాగులు కూడా ఫ్రీగానే మనకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకైతే కంప్లీట్ గా బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరెవరికి అప్డేట్ అయిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ ఎవరెవరికి పెండింగ్ ఉందో కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.